అనుమతిస్తారో అంతవరకే అపవాది వెళ్ళగలుగుతాడు. దేవుడు అనుమతించింది అపవాది ముట్టలేడు. దేవుడు వద్దన్నది అపవాది తాకలేడు. ఎందుకంటే దేవుడు అపవాదికి కూడా షరతులు పెడతాడు. యోబు గ్రంథం 1:12 యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికేమాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవిచ్చాడు. దాని తర్వాత 2:6 చూద్దాం. అందుకు యెహోవా, అతడు నీ వశమున నున్నాడు, అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. అతని ప్రాణము మాత్రము ముట్టద్దని దేవుడు సెలవిచ్చాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుడు అనుమతి లేనిది అపవాది మనల్ని ముట్టలేడు. కొన్నిసార్లు మనం చేసిన కార్యాలు బట్టి ఆటోమేటిక్గా మనమే అపవాదికి డోర్స్ తెరుస్తూ ఉంటాము. కానీ నీతిగా భయభక్తులతో పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పటికీ మనకి పోరాటాలు వస్తున్నాయి అంటే దేవుడు కొన్ని షరతులతో అనుమతిస్తాడంట. దీని నుండి నేర్చుకోగలిగిన పాఠము, వాట్ ఈస్ ద లెసన్ దట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ అని అంటే, ఎంత ఎదిరించినా అపవాది మీ జీవితం నుండి వెళ్ళట్లేదా? ఆయన వాక్యం తెలియజేస్తుంది, అపవాదిని దేవునికి సమర్పించుకొనుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఇక్కడ యోబు విషయంలో చూసినట్లయితే నీతిగా బ్రతికాడు, భయభక్తులతో బ్రతికాడు, పరిశుద్ధంగా బ్రతికాడు, ఎంతో దేవునికి ఇష్టడిగా బ్రతికాడు. కానీ అపవాది ఆయనను ఎంతగానో నాశనం చేసింది. ఆయన కుటుంబాన్ని, ఆయనకున్న సమస్తాన్ని నాశనం చేసింది. ఇక్కడ ఆయన అనుండొచ్చు, అపవాది నా నుండి, నా జీవితం నుండి వెళ్ళిపో అని. మనం కూడా అంటుండొచ్చు, అపవాది నా జీవితంలో. చాలామంది రెబ్యూకింగ్ ప్రేయర్స్ చేస్తుంటారు కదా, అపవాదిని గద్దించే ప్రార్థనలు చేస్తుంటారు కదా. ఎంత గద్దించినా ఇంకా శ్రమలు ఎక్కువైతున్నాయి ఏంటి, ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఏంటి? అపవాది యేసునామంలో అన్ని కరెక్ట్గానే చేస్తున్నాను, యేసునామంలోనే కదా అడుగుతున్నాను, అయినా అపవాది నా జీవితం నుండి వెళ్ళట్లేదేంటి? ఈ శ్రమలు ఆగిపోవట్లేదు. ఒకటి తర్వాత ఒకటి నా జీవితంలో వెంటాడుతున్న నెమ్మది లేదు అన్నట్లయితే ఒక్క నిమిషం ఆగి పరీక్షించుకొని దేవుడు ఏం నేర్పించదలుచుకుంటున్నాడు ఈ పాఠం. ఎంత ఎల్లగొట్టైనా, ఎంత ఎదిరించినా అపవాది పారిపోవట్లేదు, వెళ్ళిపోవట్లేదు. ఏంటిదంటే మీరు ఆగి దేవుని అడగాలి, దేవా ఈ పరిస్థితి నుండి నువ్వు నాకు ఏం నేర్పించదలుచుకుంటున్నావు? అర్థమైందండి? No matter how much you try to live a godly life, no matter how much you try to rebuke the enemy is not fleeing from you. Then you stop and you ask, Deva, what do you want to learn? What do you want to teach me from this lesson, Lord? ఏం నేర్పించదలుచుకుంటున్నావు అడగాలండి. కొన్నిసార్లు ఎంత భక్తిగా ఉన్నా అవ్వట్లేదయ్యా, ఎంత చేసినా అవ్వట్లేదయ్యా, దాడి వెంబడి దాడి అంటే దేవుడు నేర్పిస్తున్నాడండి. సహనం నేర్పిస్తున్నాడు, తగ్గింపు నేర్పిస్తున్నాడు, ఓర్పు నేర్పిస్తున్నాడు, దేవుని పైన ఆధారపడటం నేర్పిస్తున్నాడు, నిరీక్షణ నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు మనకి తెలియదు. ఆ పరిస్థితుల్లో దేవుని అడగాలి, దేవా వాట్ డూ యూ వాంట్ మీ టు లెర్న్ ఫ్రమ్ దిస్? వాట్ డూ యూ వాంట్ మీ టు లెర్న్ ఫ్రమ్ దిస్? కొన్ని ఏరియాస్లో, కొన్ని ప్రాంతాల్లో మన జీవితంలో హీ విల్ అటాక్ అస్. వాడికి అది చేయడానికి దేవుడు శక్తిని ఇచ్చాడండి. నమ్ముతారా? ఇక్కడ ఉంది కదా, దేవుడు అనుమతించాడని. ఈరోజు దాడి చేస్తున్నాడంటే దేవుడు తనకి శక్తిని అనుగ్రహించాడు. ఆ ప్రాంతంలో, ఆ ఏరియా ఇన్ యువర్ లైఫ్ హీ హ్యాస్ అథారిటీ. అందుకనే కొన్నిసార్లు దేవుడు అనుమతించినప్పుడు, దేవా వాట్ డూ యూ వాంట్ మీ టు లెర్న్? ఏం నేర్పించదలుచుకున్నా? యోబు గ్రంథం 1:17 చూసినట్లయితే, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. ఇక్కడ ఏంటంటే కల్దీలు వచ్చి దాడి చేశారంట. అంటే అపవాది మన స్నేహితులను, లేకపోతే మన బంధుమిత్రులను, లేకపోతే మన కుటుంబస్తులను ఎవరినో ఒకరిని రేపుతూ ఉంటాడంట. స్టరింగ్ అప్, మనకి విరుద్ధంగా రేపుతూ ఉంటాడంట. కల్దీని లేపాడంట ఇక్కడ. ఏంటి? నాశనం చేయడానికి. ఈరోజు మీకు వ్యతిరేకంగా సడన్గా ఉన్నట్టుండి మంచిగా ఉన్న వారు శత్రువులుగా మారారండి. అపవాది రేపుతున్నాడు వారిని, అపవాది స్టర్ చేస్తాడంట, రేపుతాడంట, లేకపోతే ఊరికే కాలని గుచ్చుతూ ఉంటాడంట మనల్ని బాధ పెట్టడానికి. ఉన్నట్టుగా ఉన్నది సడన్గా నా తల్లి నాకు విరుద్ధంగా మారిందండి, నా తండ్రి నాకు విరుద్ధంగా మారాడు, నా భార్య నాకు విరుద్ధంగా మారింది, నా పిల్లలు నాకు విరుద్ధంగా మారారు, నా ఆఫీస్లో నా ప్రాణ స్నేహితులు అనుకున్న వారు సడన్గా దే హ్యావ్ టర్న్డ్ అగేన్స్ట్ మీ. దావీదు జీవితంలో కూడా చూస్తాం, సడన్గా అకస్మాత్తుగా అన్ని మంచి చేస్తాను, అన్ని వారి కోసమే చేస్తాను, నేను వారికి ఏమైనా చేశానంటే నేను పరీక్షించుకుంటే ఏం చేయలేదు, అన్ని మంచి చేస్తాను, కానీ వారు నాకు సడన్గా ఆపోజిట్గా మారారు అని అంటే
ఇక్కడ కల్దీల్ని రేపాడంట అపవాది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనుషుల్ని రేపుతున్నాడండి. అది మనుషుల్ని, వారిని మనము వారితోటి ఎనిమిటీ పెట్టుకొని, ఆ శత్రుత్వం పెట్టుకొని వారిని దూరం చేయడం బట్టి మనకి ఏం మేలు రాదు. కానీ వారి వెనకాల అపవాది పనిచేస్తున్నాడని గుర్తించి ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. అపవాది మనుషుల్ని రేపుతాడంట. అపవాదికి మన జీవితంలో కొన్ని ఏరియాస్ పైన అధికారం ఉంటుందంట. ఇంకో మూడోది ఏముంటుందంట, ఇక్కడ 16 వచనం ఉంది చూడండి. పంచభూతములలో హీ హ్యాస్ అథారిటీ ఓవర్ ఎలిమెంట్స్ ఆల్సో. 16 వచనం చూడండి. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరియొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దాని నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. ఇక్కడ అగ్ని కూడా దింపగలుగుతుందంట. నమ్ముతున్నారండి? అపవాది అగ్ని దింపగలుగుతాడంట, మనుషుల్ని విరుద్ధంగా లేపుతాడంట. ఇంకోటి ఏంటిది, మన జీవితంలో కొన్ని విషయాలు, ప్రాంతాల్లో, సమ్ ఏరియాస్ ఇన్ అ లైఫ్ హీ హ్యాస్ అథారిటీ టు అటాక్ అస్ అంట. ఇక్కడ 13వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 13:13. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యాంటీ క్రైస్ట్ గురించి అండి. యాంటీ క్రైస్ట్ గురించి మాట్లాడుతూ హీ డస్ సైన్స్ అంట. ఆకాశం నుండి ఈరోజు ఎవరైనా అగ్నిని దింపగలిగితే మనం ఆటోమేటిక్గా మనకు వచ్చే రెస్పాన్స్ ఏంటిదంటే, వీరు దేవుని బిడ్డలు, లేకపోతే వీరికి దైవ శక్తి ఉంది, వీరు దేవుని ఆత్మచేత గొప్ప సూచనలు, అద్భుత కార్యాలు చేయగలుగుతున్నారు అని అనుకుంటాం కదా ఆటోమేటిక్గా. నమ్మద్దు. ఇక్కడ ప్రకటన చెప్తుంది, దేవునికి విరుద్ధమైన వారు కూడా ఆకాశము నుండి అగ్నిని దింపగలుగుతారంట. అంటే ద ఎనిమీ హ్యాస్ అథారిటీ ఓవర్ ఎలిమెంట్స్ ఆల్సో. సృష్టి పైన కూడా కొద్ది శాతము వరకు దేవుడు అనుమతించిన అధికారము చొప్పున ఆ అధికారముతో సూచనలు చేయగలుగుతాడంట. అందుకని చూస్తామండి, మోషే ఆ కర్రని పాములుగా మార్చినప్పుడు ఆ ఫరో వారు కూడా ఏం చేస్తారు, ఆ ఫరో దగ్గర ఉన్న వారు కూడా ఏం చేస్తారు, ఆ గారడి విద్య చేసిన వారు కూడా ఏం చేస్తారు. అది దేవుని శక్తి. వారు మార్చింది దేవుని శక్తి బట్ట కాదు. ఈరోజు మనుషులు కొంతమంది గొప్ప సైన్స్ చేస్తున్నంత మాత్రాన మనం అనుకోండి, ఓ వీరు దేవుని బిడ్డ. ప్రవచనాలు చెప్తున్నంత మాత్రం ఓ వీరు దేవుని బిడ్డలు. నో 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 డోంట్ బి డిసీవ్డ్. మోసపోకుడి. ఎందుకంటే అపవాది చేత కూడా ప్రేరేపించబడి, అపవాది అధికారముతో, అపవాది ద్వారా అనేక మంది గొప్ప సూచనలు చేస్తున్నారు. అది చేసినంత మాత్రాన వారు దేవుని బిడ్డలు, సూచనలు చేయని వారు దేవుని బిడ్డలు కారు. వీరొట్టి మాట్లాడు. నో 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 జీవితాలు మార్చబడుతున్నాయా, రక్షించబడుతున్నారా? దట్ ఈస్ గ్రేటెస్ట్ సైన్ ఆఫ్ గాడ్స్ పవర్ మేనిఫెస్టింగ్. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారండి. చాలా మంది అనుకుంటారు అద్భుత కార్యాలు చేస్తేనే వారే దైవజనుడు, కేవలం మాటలు మాట్లాడాలి కాదు. జీవితాలు రక్షణ కార్యాలు జరుగుతున్నట్లయితే, వారు దేవునిలో వస్తున్నట్లయితే, ఆ రీతిగా వారు వస్తున్నారంటే అదే గ్రేటెస్ట్ డిస్ప్లే ఆఫ్ గాడ్స్ పవర్ అండి. మోసపోకుడి. ఇది ఇంత చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది మనలో ఇక్కడున్న వారు అట్లాంటి వీడియోస్, అట్లాంటి వ్యక్తులను ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు అనుకుంటారు నిజమైన దేవుని బిడ్డ. అందుకనే సంగమా మెలకుకుందాం. వీ నీడ్ టు బీ అవేక్. హూ ఇస్ ఆఫ్ గాడ్ అండ్ హూ ఇస్ నాట్ ఆఫ్ గాడ్. ఎవరు దేవుని సొత్తు, ఎవరు దేవుని నుండి దేవుని సొత్తు కానివారు, దేవుని ద్వారా నడిపించబడని వారు, దేవుని ద్వారా నడిపించేవారు ఎవరు అని మనం చూసుకోవాలండి. సైన్స్ డస్ నాట్ మీన్ గాడ్స్ పవర్. అపవాదికి మనకి రోగము తేయడానికి కూడా అధికారం ఉంది. నమ్ముతారండి? కొన్నిసార్లు రోగం వస్తుంటుంది. అన్ని రోగాలు అపవాది పెట్టాడు అని నేను చెప్పలేను. అన్ని రోగాలు అపవాది పెట్టేది కాదు. ఇక్కడ యోబుకి కూడా ఒక రోగం వచ్చింది. ఏంటా రోగము? దురద. ఇంకోటి ఏంటి? కురుపులంతా, ఒళ్ళంతా కురుపులు, తల నుండి అరికాల దాకంట కురుపులంట. ఎవరిచ్చారు? అది దేవుడిచ్చాడా? లేదు, అపవాది ఇచ్చాడు. కొన్నిసార్లు సడన్గా రోగాలు వస్తున్నాయి. ఒక అటాక్ తర్వాత ఇంకో అటాక్ తర్వాత ఇప్పుడు రోగం కూడా ఇంకో అటాక్గా మారింది. అంటే అది ఏదో మామూలుగా వచ్చింది కాదు, అది అపవాది ఆ రోగం పెట్టాడని ఆలోచించాలి, పరీక్షించుకోవాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలండి. ద ఎనిమీ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ఫ్లిక్టింగ్ సిక్నెసెస్. ఈరోజు ఏ సిక్నెస్ తోటి వచ్చారు? అది తరతరాల నుండి వస్తుందా? అది జనరేషనల్ కర్స్గా వస్తుందా? అది అపవాది పెట్టింది. ఏదో దగ్గో జ్వరమో లేకపోతే ఏదో చిన్న వస్తూ ఉంటే వాతావరణం బట్టో లేకపోతే ఏదో దోమ గుట్టింది అవి వస్తే అది మామూలు అనుకోవచ్చు. కానీ తరతరాలు మా నాన్నకు అదే ఉందండి, మా అమ్మకు అదే ఉందండి, నాకు అదే ఉందండి, ఇప్పుడు నా బిడ్డకి కూడా అదే ఉందంటే
ద ఎనిమీ హ్యాస్ ఇన్ఫ్లిక్టెడ్ దట్ సిక్నెస్ అపాన్ ద జనరేషన్స్ తరబడి తరతరాల వెంబడి అదే సిక్నెస్. అంటే జ్ఞాపకం చేసుకోండి, ఆ అపవాది కాడిని యేసు నామంలో తెగగొట్టాలి. యు నీడ్ టు బ్రేక్ దట్ యోక్, బ్రేక్ దట్ ఆల్టర్స్, బ్రేక్ దట్ జనరేషనల్ కర్సెస్. ఈరోజు 4వది ఏంటిదంటే, దేవుని బిడ్డల క్యారెక్టర్ని ఏదో ఒక రీతిగా దాడి చేస్తాడు. ఇందాక చెప్పాను కదా, ఆయన అక్యూజర్. అపవాది పేరేంటి? నేరాలు మోపేవాడు. హీస్ ద అక్యూజర్ ఆఫ్ మెన్. దేవుని బిడ్డల పైన, దేవుని పరిచర్య చేసే వారిపైన ఏదో రీతిగా దాడి చేస్తుంటాడంట. ఏ తప్పు ఉంది వాళ్ళలో, ఏ తప్పు మాట్లాడారు, ఏ తప్పు చేస్తున్నారు అని ఎప్పుడు భూతద్దం పెట్టుకొని చూస్తూ ఉంటాడంట. అపవాదే కాదు, అపవాది చేత పీడించబడుతున్న మనుషులు కూడా, క్రైస్తవులు అనబడే వారు కూడా, విమర్శకులు అని అంటారు కానీ అపవాది చేత పీడించబడేవారు ఎప్పుడు ఏ తప్పు ఉందా, ఎప్పుడు ఎవరిని వేలెత్తి చూపిద్దామా, మనం అందరం పరిశుద్ధులం కదా, వీరు మాత్రమే పాపులు కదా అని వారిపైన వేలెత్తి చూపిస్తారంట. కానీ అది దేవుని నుండి వచ్చే స్వభావం కాదు. వారు అపవాదికి సహాయం చేస్తున్నారండి. ఎందుకు? అపవాదికి పేరేంటి? అక్యూజర్ ఆఫ్ మెన్. అక్యూజర్ ఆఫ్ మెన్. అదే పని మనుషులు విరుద్ధంగా చేస్తున్నట్లయితే వారు ఏం చేస్తున్నారంటే అపవాదికి సహాయం చేస్తూ దర్ అక్యూజింగ్ పీపుల్. ఇప్పుడు దేవుని, మీ క్యారెక్టర్ పైన ఎవరైనా నిందలు వేస్తారండి? ఎంత పరిశుద్ధంగా జీవించినా, ఎంత దేవుని దృష్టిలో మంచి జీవించాలన్నా, మనుషుల దృష్టిలో కూడా మంచి జీవించాలనుకున్నా, మిమ్మల్ని బాధ పెట్టేది ఒకే ఒక విషయం ఏంటిదంటే, నీ క్యారెక్టర్ సరిలేదు అన్నంటే మనకి హృదయం ఒకలాగా జారిపోతుంది కదా. అపవాది చేసే పని అది ఏంటి? మన క్యారెక్టర్ని దాడి చేస్తాడంట. ఎంత ప్రయత్నించినా, ఎంత మంచిగా ఉన్నా, ద ఎనిమీ ఈజ్ ఆల్వేస్ అటాకింగ్ అవర్ క్యారెక్టర్ అంట. ఆ క్యారెక్టర్ గురించిన మాటలు మీకు వచ్చినట్లయితే, అది ఆ మనుషులు కాదు, మనుషులతో పోరాడకండి, వారిని వాడుకుంటున్న అపవాది కార్యం. అది అపవాది కార్యం. మీరు భయపడకండి. ఆ భయము, ఆ గుండె జారిపోయిన స్థితిలో నా క్యారెక్టర్ అన్నాడండి, నా క్యారెక్టర్ అన్నది, నన్ను ఒక వేశ్య అన్నది అన్నాడండి. స్త్రీల బాధ ఏంటి? ఎంత మంచిగా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా కొంతమంది ఏంటి, వారిని ఏ రీతిగా బాధ పెట్టాలనేసి, నువ్వు సరిలేవు, నువ్వు ఒక వేశ్య, నువ్వు ఇది, నువ్వు అది అని నా పైన బిడుతులు పెడుతున్నా, నాకు గుండె ఆగిపోయిందండి అని చెప్తుంటారు. అక్క గుండె ఆగిపోయింది, నేను ఎంత పరిశుద్ధంగా జీవిస్తుంటే నన్ను అంటున్నాడు ఒక వేశ్య అంటున్నాడు. అక్క కావాలని అంటున్నాడు. తెలుసు తనకి నేను ఎప్పుడు అట్లాంటి పనులు చేయలేదు. ఎందుకు? అది అపవాది దాడి చేస్తున్నాడు. మీరు జాబ్లో ఎంత మంచిగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎవరో ఒకరు కావాలని నేరాలు మోపుతూ ఉంటారు చూడండి. అది మనుషులు కాదు, అది వారిని వాడుకుంటున్న అపవాది క్యారెక్టర్ని దాడి చేస్తాడని. హీ ఈజ్ అన్ అక్యూజర్ ఆఫ్ మెన్. ఈరోజు అభయముతో తిరిగి వెళ్ళండి. ఏంటి అభయం తెలుసా? ఇవన్నీ దేవుడు మనకి కనువిప్పిస్తున్నాడు. ఎందుకంటే మనం ఇంతకాలం ఇది మనుష్యులేమో, ఇది పరిస్థితులేమో, ఇది వారి మాటలేమో, లేకపోతే ఇది అడ్డంకులేమో అని అనుకుంటున్నాం. కానీ దాని వెనకాల ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. దాని వెనకాల, ఆ మనుషుల వెనకాల ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. ఈరోజు మనము ఆ రీతిగా పోరాడాలి. మనం పోరాడేది మనుషులతోటి కాదు, మాంసముతోటి కాదు, వాయుమండల అధిపతులతో, దురాత్మ శక్తులతోటి, ప్రిన్సిపాలిటీస్, స్పిరిచువాలిటీస్, దురాత్మలతో పోరాడుతున్నామండి. క్రైస్తవ జీవితం అంటేనే శరీరులతో పోరాడేది కాదు, దురాత్మ. ప్రతిరోజు మీరు పోరాడేది ఆ మనుషుడు అనుకుంటున్నారు, మీ భర్త అనుకుంటున్నారు పాపి, మీ భార్య అనుకుంటున్నారు ఎప్పుడు చూసినా. నో, ఇట్ ఈస్ నాట్ యువర్ వైఫ్, ఇట్ ఈస్ నాట్ యువర్ హస్బెండ్, ఇట్ ఈస్ ద ఎనిమీ దట్ ఈస్ యూజింగ్ హిమ్ ఆర్ దట్ ఈస్ యూజింగ్ హర్ or that is using your friend or using your colleague, whoever it is. What should we do? ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవునికి సమర్పించుకోండి, అపవాదిని ఎదిరించండి.